మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ 2018లో ఎంతో ఇష్టంగా తాడేపల్లిలో 3 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరమైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అక్కడే సీఎంఓ నిర్వహించి రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రాజకీయంగా కుటుంబ పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం ఇంటి వాస్తు దోషమే అని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తు దోషాలకు సంబంధించి ఆయన రాజకీయ గురువు ఆధ్యాత్మికవేత్త శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సలహా అడిగినట్టుగా సమాచారం. ఇచ్చిన సూచన ప్రకారం తాజాగా ఇంటి మార్పులు చేర్పులు చేసేందుకు సిద్దమయ్యారు. అందుకు అనుగుణంగానే ఈశాన్యం వైపు ఉన్న డ్రిల్స్ ను తొలగించినట్టుగా తెలుస్తోంది. తాడేపల్లిలో ఉంటున్న ఇంటికి వాస్తు దోషం ఉందని కొంతమంది పండితులు చెప్పినట్టు సమాచారం. అందరి ఆలోచనలు సలహాలతో ఇప్పుడు ఇంటికి వేసిన కంచెను తొలగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఊహించిన విధంగా అధికారాన్ని కోల్పోవటం, వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డూ వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడటం వంటి వాటికి కారణం జగన్ నివసిస్తున్న తాడేపల్లి ఇంటి వాస్తే అని పండితులు స్పష్టం చేశారు. 2019లో తాడేపల్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత ఇంట్లో చేసిన కొన్ని మార్పుల కారణంగా రాజకీయంగా నష్టం జరిగింది అనేది కొందరి అభిప్రాయం. ఇటీవల బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది వాస్తు పండితులు ఇంటిని పరిశీలించి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తుపరంగా ఇంటికి ఉన్న దోషాలను తొలగించే పనిలో పడ్డారు. ఇటీవలే ఇంటికి దక్షిణ దిశగా ఉన్న కంచెను తొలగించారు. ఇప్పుడు తాజాగా ఇంటికి తూర్పు ఈశాన్యం వైపున ఉన్న కంచెను తొలగించారు. తూర్పు ఈశాన్యం మూసివేయటం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారు. ఇంటి లోపల కూడా గతంలో చేపట్టిన మార్పుల్ని తొలగిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి సెంటిమెంట్ ను నమ్ముతున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు.